హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ పేజ్ బుల్లమ్మ. సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తారా? మళ్ళీ ఇంకో 1 వీక్ అయితే స్కూల్స్, కాలేజెస్ మనం మళ్ళీ పరిగెత్తడాలు స్టార్ట్ అయిపోతుంది కదండి. సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే ఈసారి హైదరాబాద్ వెళ్ళాం. 2 ఇయర్స్ నుంచి వైజాగే తీసుకెళ్తున్నాను. ఈసారి వైజాగ్ అంటే కొట్టేటట్టున్నారు, అందుకే హైదరాబాద్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంతకుముందు 2-3 టైమ్స్ హైదరాబాద్ వెళ్ళాం, అన్నీ చూసాం. కానీ మళ్ళీ మా బుజ్జిదాని కోసం కొన్ని ప్లేసెస్ అయితే చూసింది, మళ్ళీ చూడాల్సి వచ్చింది. బట్ నేను మెయిన్ చూడాలనుకుంది యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి. యాదగిరిగుట్ట చాలా చాలా బాగుంది. నేను ఆల్రెడీ వ్లాగ్ పెట్టాను, చూడండి వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ స్వర్ణగిరి మినీ వ్లాగ్స్ పెడుతుంటే కొంతమంది అడిగారు బాబాయ్ వాళ్ళు, సో నీకు అక్కడ ఏం చూసావో వ్లాగ్ చేసి చెప్పచ్చు కదా అని చెప్పి. సో వాళ్ళ కోసం కాదు, మనందరి కోసం ఈ వ్లాగ్ అనమాట. స్వర్ణగిరి చాలా చాలా బాగుంది. అండ్ నాకు తెలిసిన అంటే నేను చూసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. గుడి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మెయిన్ పెద్దగా శ్రీవారి పాదాలు అండ్ శంఖచక్ర నామాలు, వాటిని దర్శనం చేసుకొని మన మనసులో ఉన్న కోరికలు శ్రీవారి పాదాలు చెప్పేసుకొని అలా మెట్ల దాని నుండి కొండపైకి ఎక్కేసాం. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ మినీ వ్లాగ్లో చెప్పేసాను కాబట్టి గుడి గురించి చెప్తాను, వినేయండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన మన శ్రీ బాలాజీ గుడి గురించి చెప్పడం నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఇది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది, అదే మన స్వర్ణగిరి. ఈ గుడిని మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారంటండి. ఈ గుడి చిన్నచిరి స్వామి చేతుల మీదుగా మార్చి 6, 2024లో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ గుడి 22 ఎకరాల్లో ఉందండి. 4 వైపులా 4 రాజగోపురాలతో, విశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం, అందులో 12 అడుగులు ఎత్తైన మన బాలాజీ విగ్రహం. అబ్బా, స్వామివారు ఎంత చూడముచ్చటగా ఉంటారో! నిండుగా బంగారం, వెండి నగలతో అలంకరింపబడి 2 కళ్ళు సరిపోవు స్వామివారిని చూడడానికి, అంత ముచ్చటగా ఉంటారండి. శ్రీవారితో పాటు అలమేలు మంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణస్వామి, గరుడాల్వార్ ఉపలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉంటారో, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, ఒక్కళమాత ఉపలయాలు కూడా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉందండి, చాలా పెద్ద రథం. అంటే మేము వెళ్ళిన రోజు స్వామివారి జన్మ నక్షత్రం అంట, సో అందుకని అప్పుడే ఆ రోజు రథోత్సవం చేస్తారు. సో రథాన్ని అంతా రెడీ చేస్తున్నారు. మేము రథోత్సవం వరకు ఉండలేదు, మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 4కి వెళ్ళాము. అండ్ మళ్ళీ మేము రిటర్న్ 7కి అట్లా, అప్పటికి కూడా ఇంకా రథోత్సవం స్టార్ట్ అవ్వలేదు, సో అందుకని అది చూడలేకపోయాము. అండ్ ఇక్కడ చాలా పెద్ద గంట ఉందండి. ఏంటి ఆ గంట అని అక్కడికి వెళ్ళి అడిగితే భారతదేశంలో 2వ అతిపెద్ద కాంస్య గంట అంట. సుమారు 1.5 టన్నుల బరువు ఉంటుందంటండి ఆ గంట. ఈ గుడి నిర్మించడానికి 500 కోట్లు ఖర్చు అయ్యాయంట. మామూలు విషయం కాదు కదా. మన బాలాజీ అంటే ఇంకా స్పెషల్గా ఈ గుడిలో చెప్పుకోవాల్సింది జలనారాయణుడు. నాకైతే చాలా చాలా బాగా నచ్చారు స్వామివారు. విష్ణువు అండ్ కోనేరులో ఉన్న ఈ విష్ణుమూర్తిని జలనారాయణ అని పిలుస్తారు. ఈ జలనారాయణ విగ్రహం సుమారు 6000 కేజీల బరువు ఉంటుందంటండి. ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ అతి పెద్ద జలనారాయణ విగ్రహం. ఆ కోనేరు దగ్గర స్వామివారిని చూస్తూ ఎంతసేపు కూర్చున్నానో నాకైతే టైమే తెలియలేదు. 4 గోపురాలు, మధ్యలో కోనేరు, అందులో మన జలనారాయణ స్వామివారు కదా. గోవింద గోవింద. చూడ్డానికి హాలిడేస్ కదా, చాలామంది జనం అయితే వచ్చారు. హైదరాబాద్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరే అంటారు మనసు ఎంత ప్రశాంతంగా ఉంది బుల్లమ్మ అని. అండ్ ఇక్కడైతే దీపారాధన చేసుకోవచ్చు మనం. గుడి మొత్తం దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ దీపారాధన చేసాం స్వామివారికి. ఇంకెక్కడ నాకు అనిపించలేదు. జలనారాయణ దగ్గరికి వెళ్ళే ముందనమాట, అదిగో మన దీపారాధన. గోవింద గోవింద. అండ్ ఏ గుడికి వెళ్ళినా మా బుజ్జిదాంతో అయితే నచ్చిన నివేదన చేయిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. మేము గుడి అంతా చూసుకొని లైట్ అంతా డల్ అయిపోయింది, లైటింగ్ అంతా, సో అందుకని ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. గుడి మాత్రం చాలా పెద్దది, చూసే కొద్దీ వస్తూనే ఉంటుంది. మేమైతే మధ్యాహ్నం 4కి వెళ్ళామని చెప్పాను కదా. ఈవినింగ్ లైటింగ్లో ఆ జలనారాయణని చూడాలనిపించింది. కోనేరు చుట్టూ లైటింగ్స్, అందులో మధ్యలో స్వామివారు, అందుకని ఈవినింగ్ 7 వరకు ఉన్నామండి అక్కడే స్వామివారిని చూడడం కోసం. సో లైట్స్ వేసాక స్వర్ణగిరి ఎంత బాగుందో కదా. మన బాలాజీని మాత్రం గట్టిగా చూసి వచ్చేసాను. మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాద్లో తప్పకుండా నాతో పాటు మీకు కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు కలగాలని కోరుకున్నాను. అండ్ గోవిందా గోవిందా.